యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము దేవదూత మరియమ్మతో చెప్పిన మాటలు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఈ దినాన ఈ మాట ద్వారా, ఈ వాక్యము ద్వారా మనందరము కూడా విశ్వాసంలో ఎంతో బలపడొచ్చు. ఎందుకంటే దేవుడు మనతో ప్రతి దినము తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధముగా దేవుని వాక్యము, పరిశుద్ధ వాక్యము మనము చదివేటప్పుడు మనలను పరిశుద్ధ వాక్యము చదువుతూ ఉంది, మనలను హెచ్చరిస్తూ ఉంటది, మనలను ప్రోత్సహిస్తుంది, మనలను ఆదరిస్తుంది. సో కాబట్టి మరి ఈ దినాన ఈ యొక్క వాక్యము ఎంతగా మన విశ్వాస జీవితాన్ని స్థిరపరుస్తుంది కదండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు నీ జీవితంలో వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చలేదా? ఇంకా నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసే దేవుడే కాదు గాని వాగ్దానమును తన బిడ్డల పట్ల, తన యందు భయభక్తులు గలవారి పట్ల నెరవేర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ దినాన దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరుదని ఆ దినాన దేవదూత గాబ్రియేలు దేవదూత మరియమ్మతో చెప్తే, ఈ దినాన పరిశుద్ధ వాక్యాన్ని చదువుతున్న మనందరికీ కూడా దేవుడు చెప్పుతున్న గొప్ప ఆదరణ వాక్యము. ఈ ఆదరణ వాక్యాన్ని మన హృదయాల్లో పెట్టుకుని నిత్యము కూడా ఆయన వాగ్దానములను తలంచుకుంటూ ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అత్యంత సమీపముగా ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడిన అనుభవాన్ని మనము కలిగి ఉంటాము. కాబట్టి మనందరము కూడా వాక్యము మీద దృష్టి పెడదాం, విశ్వాసం ఉంచుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.